మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. కాన్స్టిపేషన్ అంటే మన తెలుగులో మలబద్ధకం చాలా కామన్ అయిపోయింది. అంటే ఈవెన్ యంగ్ పీపుల్ నుంచి ఏజ్డ్ పీపుల్ దాకా ఎవరు కూడా చాలామంది నాకు మోషన్ అనేది మార్నింగ్స్ ఫ్రీగా రాదండి, రోజులో ఒక్కోసారి కూడా సరిగ్గా రాదు అని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. కొంతమందికి కమోడ్ పైన మోషన్ కోసం ప్రయత్నం చేస్తూ గంటలు కూడా గడిపేవాళ్ళు ఉన్నారు. లేదా మోషన్ ఫ్రీగా రావడం కోసం రకరకాల రెమెడీస్, హోమ్ రెమెడీస్ కానీ మెడిసిన్స్ కానీ, నిద్రలేసి వేడి నీళ్ళు తాగుతానని ఒక ఆయన, లేదు నేను నిద్రలేసి యోగా చేస్తాను మోషన్ కోసం అంటారు ఒకరు. ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా 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 ఎక్కువగా చూస్తున్నాం. సో కాన్స్టిపేషన్ అనే విషయానికి వస్తే మొదటగా కనీసం మోషన్ అనేది రోజులో ఒక్కసారి కాకుండా లేదా 2 రోజుల్లో కూడా ఒకసారి కాకుండా ఉంటే దాన్ని మనం కాన్స్టిపేషన్ అంటాం. లేదా మోషన్ వెళ్ళేటప్పుడు చాలా హార్డ్ మోషన్ అయ్యి మోషన్ బయటకు వచ్చే ప్రాసెస్ చాలా డిఫికల్ట్ అయితే కూడా కాన్స్టిపేషన్ అంటాం. మెయిన్గా ఈ కాన్స్టిపేషన్ అనేది ఒక రకమైన హ్యాబిట్ అనే చెప్పాలి. లేదా మోషన్ పోవడం అనేది నార్మల్గా మోషన్ పోవడం ఒక రకమైన హ్యాబిట్ అని చెప్పాలి. సాధారణంగా వెస్టర్న్ పీపుల్ వారంలో 2-3 times మోషన్ అయితే దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళకి అది చాలు. బట్ మనము ఇండియన్స్లో మనం వచ్చేసంటే ఎవ్రీడే మోషన్ అనేది ఫ్రీగా అవ్వాలి, అది కాకపోతే ఏదో వెళితేనట్టు ఆ రోజంతా చాలా చిరాకు పడుతూ ఉంటారు కొంతమంది. లేదా పని పైన కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఇట్లా చాలా అవస్థ పడుతూ ఉంటారు. సో మన ఇండియన్ సెనారియోకి వచ్చేసరికి ఎవ్రీడే మోషన్ పోవడం అనేది ఒక అలవాటు. ఎందుకంటే మనం తినే ఆహారం, మనం తినే ఫుడ్ బేసికల్లీ రైస్ ఎక్కువగా ఉంటుంది మన ఫుడ్లో, వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనం తినే ఆహారంలో ఖచ్చితంగా రఫేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో తద్వారా మోషన్ అనేది డైలీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా రానప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఎవరికైతే కాన్స్టిపేషన్ అంటున్నారో ముఖ్యంగా వాళ్ళు గమనించుకోవాల్సింది వాళ్ళు తినే ఫుడ్లో ఈ ఫైబర్ శాతం తగ్గిందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో ఫైబర్ అంటే ఏంటి? మనం తినిన ఆహారంలో ఏదైతే అబ్జార్ప్షన్ అయిపోతుందో, అబ్జార్ప్షన్ కాని మెటీరియల్, వేస్ట్ మెటీరియల్, అదే మోషన్గా బయటకు వస్తుంది. సో మనం తినే ఆహారంలో ఫైబర్ కానీ ఎక్కువ ఉందంటే ఈ మోషన్ క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే మోషన్ క్వాంటిటీ ఎక్కువ అవుతుందో బ్రిస్క్గా బౌల్ మూమెంట్స్ వస్తాయి, దాని ద్వారా మీకు ఫ్రీ మోషన్ అనేట్టు అనిపిస్తుంది. అదే ఫైబర్ క్వాంటిటీ తగ్గింది అనుకుందాం, సో ఆ తిన్న ఆహారంలో నుంచి మొత్తం అబ్జార్ప్షన్ ఎక్కువైపోయి వేస్ట్ అనేది తక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే వేస్ట్ తక్కువ అయిపోతుందో న్యాచురల్గా పేగుల్లో క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ అనేది తక్కువ అయిపోతుంది. సో ఆ పేగు అనేది బ్రిస్క్గా మూమెంట్ చేసింది నెట్టలేదు. సో ఇదే ఏమవుతుంది, ఆ వేస్ట్ బయటికి రావాల్సిన టైం కొలానిక్ ట్రాన్సిట్ టైం అంటాం. ఈ కొలానిక్ ట్రాన్సిట్ టైం కాస్త టైం పెరుగుతుంది. ఎప్పుడైతే కొలానిక్ ట్రాన్సిట్ టైం పెరుగుతుందో ఆ వేస్ట్లో ఉండే తేమని ఇంకా కూడా పేగులు ఎక్కువగా పీల్చేసుకుంటాయి. సో ఈ పీల్చుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ వేస్ట్ కాస్త ఇంకా హార్డ్ అయిపోతుంది. సో క్వాంటిటీ ఆఫ్ దట్ స్టూల్ మెటీరియల్ విల్ బికమ్ స్మాల్, కొంచెం అయిపోతుంది. సో కొంచెం అయిన మెటీరియల్ని పేగులు త్వరతగతిన నెట్టలేవు, పుష్ చేయలేవు. సో మీకు మోషన్ పోవడం అనేది డిలే అయిపోతుంది. ఇది బేసిక్గా కాన్సెప్ట్. సో మనం తినే ఆహారంలో మనం కానీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ కానీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది రాదు. రెండోది ఏంటంటే చాలాసార్లు చూస్తాను, సార్ తినిన వెంటనే మోషన్ పోతున్నాను, ఎవ్రీ టైమ్ ఐ ఈట్ ఐ హ్యావ్ టు గో టు టాయిలెట్ అనే ప్రాబ్లం ఎక్కువ చెప్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి బేసిక్గా నేను గమనించినంత వరకు ఇది ఒక హ్యాబిట్. ఎందుకంటున్నాను హ్యాబిట్ అంటే, మీరు గమనించినట్టయితే ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు సాధారణంగా ఇదంతా కూడా ఈ కంప్లైంట్స్ అన్నీ ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడు చెప్తారు. అదే బయట ఏదో పని మీద ఉంటున్నప్పుడు, లేదంటే షాపింగ్కి వెళ్తారు, ఏదైనా ట్రావెలింగ్లో ఉంటారు, లేదంటే ఫ్రెండ్స్తో ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు, తిరుగుతారు, ఆ టైంలో ఇంత అవస్థ పడరు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం, లేదా ఒక క్లీన్ టాయిలెట్ అవైలబిలిటీ ఉంది అని వాళ్ళకి తెలిసినప్పుడు మాత్రం ఇలాంటి పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లం మీకు ఏదైనా ఉంటే ఒకసారి గమనించండి. నేను చెప్పింది మీకు తినిన వెంటనే మోషన్ అయ్యే అవసరం అనిపిస్తుందా లేదా అనేది గమనించండి. అండ్
బయట ఉన్నప్పుడు మీకు ఇట్లా ఇంత సివియర్గా ప్రాబ్లం ఉందా లేదా కూడా గమనించండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. సో ఇది ఒక రకమైన హ్యాబిట్, లైక్ ఎనీ అదర్ హ్యాబిట్. మన హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటాం కదా, సో ఆ హ్యాబిట్ వదిలించుకోవాలంటే కూడా మనం కష్టపడాలి. సో ఒకసారి మీకు ఈ బేసిక్ ప్రాబ్లం అర్థమైందంటే మీరు ఆ ప్రాబ్లమ్ని సరి చేసుకుందానికి కూడా అవకాశం ఉంటుంది. సో బేసిక్గా కాన్స్టిపేషన్ అనేది చాలా నివారించే తగ్గ ప్రాబ్లము. ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళ కానీ సడన్ ఆన్సెట్ ఆఫ్ కాన్స్టిపేషన్, అంటే అప్పటిదాకా బాగుంది, సడన్గా నాకు కాన్స్టిపేషన్ వచ్చింది, ఒక వారం నుంచి 2 రోజుల నుంచి 2 వారాల నుంచి లేదా ఒక నెల నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను అంటే మాత్రం ఖచ్చితంగా అండి కొలనోస్కోపీ చేయించుకోవాలి, టెస్ట్ అనేది చేయించుకోవాలి. దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేసేదానికి వీలు లేదు.